ఇవ్వండి. అవన్నీ ఎందుకు తీసుకొస్తారు? అవన్నీ జరిగినప్పుడు మీరేం చేశారు? మీరేం చేశారు? మీరు మీరు కొట్లాడలేకపోయారు, మీరు ఖండించలేకపోయారు అంటే అర్థం ఏంటి? మీకే క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. మీరు ఉన్నది దేనికోసం ఉన్నారు? దశం భాగాలు ఇవ్వడం కోసం ఉన్నారు, వాళ్ళు పుచ్చుకోవడం కోసం ఉన్నారు. చాలా మంది తర్వాత అసలు నేను ఇంతవరకు అసలు వీళ్ళ జోలికి వెళ్ళేది తల్లి. మొత్తం నేను తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు బెదిరిస్తున్నారు. దశమ భాగం ఇవ్వకపోతే ఇక్కడ నువ్వు అర్హుడు కాదు, ఇక్కడ నుంచి చల్. దశమ భాగం ఇవ్వకపోతే నీకు దేవుడు పరలోకానికి రానియడు, నీకు అసలు ఏమీ ఉండదు. అరే వీళ్ళ పోర్ట్రేట్ చేసేదంతా దశమ భాగం మీదే ఉంది తప్ప. అదేంటి మేడం, అది అసలు అది కంపల్సరీయా? అదేమన్నా మ్యాండేటా? ఎస్ మ్యాండేట్. దశమ భాగం ఇవ్వకపోతే ఆ చర్చిలోకి ఇతను రానివ్వడండి. ఇంకొక విషయం, ఒక పాస్టర్ ఉన్న చర్చిలో, ఒక పాస్టర్ గా ఒక చర్చిలో ఒక పాస్టర్ ఒక చర్చిని పెట్టుకుంటే అతని కూటమి, అతని గుంపు మాత్రమే, అతని ఇది మాత్రమే దాంట్లో ఉండాలి. ఇంకొకరు రావడానికి వీల్లేదు, ఇతను ఇంకొక చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి ఇన్ని రూల్స్ ఉంటాయి? ఇప్పుడు మా రోడ్ లో శివాలయం ఉందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అవును. మన తిరుపతి ఉంది అని అంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆయనకేసి మొక్కుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారంటే ఎక్కడెక్కడి నుంచి, దేశ విదేశాల నుంచి, ఇక్కడి నుంచి అందరు ఎక్కడ ఉన్నవాడైనా వెళ్ళి మొక్కుకొని వస్తారు. ఇక్కడ వీళ్ళ కూటములు చూడండి. కూటమంటారా మరి దాన్ని ముఠాలంటారా? ఇవన్నీ ముఠాలన్నమాట. ఈ ముఠాలన్నీ ఏం తయారవుతున్నాయి అని అంటే దశమ భాగాల కోసం బ్రతుకుతున్నాయి ఇవి. మేము దశావతారాల గురించి గొప్పగా చెప్పి ప్రపంచాన్ని భగవంతుడు ఎలా ఉద్ధరించాడో చెప్పేంత గొప్ప చరిత్రలు మాకుంటే దశమ భాగాల కోసం కొట్టుకు చచ్చేటటువంటి వీళ్ళు ఈ యొక్క సంస్థల్ని మారుస్తాడు. ఇంకొకటి చెప్తున్నాడు, వస్తా నెక్స్ట్ వస్తా, వీళ్ళందరి జోలికి వస్తా. చిన్నప్పుడు నేను విగ్రహాలని కాలుతో తన్నేవాడిని, తలకాయలు విరిచేసేవాడిని, చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ పని చేసేటప్పుడు అని అన్నారు. ఒరే మేమెవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు. పెట్టడం మొదలు పెడితే చూడండి ఏమవుతుంది. ఇంత దరిద్రంగా మాట్లాడినా ఓర్చుకున్నాం. మతం అని మాట్లాడుతున్నాడు కదా వెధవా. కొంతమంది మతోన్మాదులు మాట్లాడి మాకు మతోన్మాదులని అంటగడుతున్నారు. మతం గురించి మేము ఎక్కడా మాట్లాడలా. స్త్రీ సాంప్రదాయం గురించి మాట్లాడాం, భారతదేశపు సాంప్రదాయం గురించి మాట్లాడాం, హైందవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాం. ఇక్కడ మతం ఎక్కడుందమ్మా? సాంప్రదాయం గురించి మాట్లాడాం కానీ మతం గురించి మాట్లాడా విద్వేషాలు రెచ్చగొట్టలేదు మేము. అసలు ఇంత మీ కెరియర్ లో ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఏ రోజు కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ని మీరు టచ్ చేసింది లేదు. నేను వెళ్ళనమ్మా, ఎందుకంటే అజ్ఞానంతో మాట జారుతారు వాళ్ళు. ఇలాంటి వాటిల్ని పెంచి పోషించాము అనంటే ఇక్కడ చదువు ఎడ్యుకేటెడ్ లేనటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని వీళ్ళు రేపుతారు, లా అండ్ ఆర్డర్ కి నష్టం వస్తుంది అని చెప్పి అండర్ కరెంట్ గా డైరెక్ట్ గా. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, ఎవరికైనా మేము డైరెక్ట్ గా ఫోన్లు చేస్తాం. ఫస్ట్ ఫోన్ చేస్తాం, లేదా ఫోన్ చేసేటటువంటి వెసులుబాటు లేకపోతే ఎవరో ఒకళ్ళతోటి మేము ఆ రాయబారం అనేది ఖచ్చితంగా పంపిస్తాం. స్పందించని తర్వాత మాత్రమే మేము రియాక్ట్ అవుతాం. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్ద మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్నాడు, నాట్ రెస్పాండ్. మా రిపోర్టర్స్ని పంపించాం, రిపోర్టర్స్ని పంపించి అక్కడ తీసుకొని రండి, మాట్లాడుకొని రమ్మండి అని పంపించాం. అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, తలుపులు వేసుకుని కూర్చున్నారు. తలుపులు వేసుకుని కూర్చున్నప్పుడు మేము కొట్టాలిగా, కొట్టినా తీయకపోతే బద్దలు కొట్టాలిగా, బద్దలు కొట్టేదాకా తెచ్చుకుంటున్నారు. ఎస్, ఆ మనిషి ఈ రోజు ఆ మనిషి మొండితనమో, అహంకారమో, అహంభావంతో ఇవాళ ఒక మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అతను ఒక సందిగ్ధావస్థలో పడేయలేదా? ఖచ్చితంగా ఒక ప్రమాదంలో పడేయలేదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని తిట్టించలేదా? నువ్వు ఏ బైబిల్ అయితే చేతిలో పట్టుకున్నావు, ఆ మరియమ్మ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మరియమ్మని ఎప్పుడెప్పుడో తిట్టిని అన్ని బయట పెట్టి మళ్ళీ వీళ్ళు 10 సార్లు తిట్టించుకుంటా ఉన్నారు. ఇంత దాష్టీకానికి నువ్వు ఒడిగడుతున్నావు అనంటే నువ్వు ఏమి కాపరివి అని అడుగుతున్నా నేను. నీ గొర్రెలకి ఇంత భయంకరమైనటువంటి హింస జరుగుతుంటే కాపర్ ఎక్కడికి పోయినాడు చెప్పాలి కదా. ఇంత జరుగుతున్నా నిజంగానే మీరు ఇచ్చే ఇన్ని స్టేట్మెంట్స్ కి స్పందించి ఒక్కసారి బయటకు వచ్చి ఇది విషయం నేను మాట్లాడింది ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగానే మీరన్నట్లుగా బద్దలు కొట్టే అవకాశం రాదేమో. బద్దలు కొట్టించుకునేదాకా తీసుకెళ్తున్నారు కదమ్మా. వెయిట్ అండ్ సీ. ఏదో 4 రోజులు మాట్లాడతారు. చాలా మంది నా దగ్గర అభిప్రాయపడింది కూడా, రాష్ట్రాలకి చెప్తున్నానండి, మేమేం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎప్పుడైనా సరే మహిళలకు ఏదైనా జరిగితే పొలిటికల్ మైలేజ్ వస్తేనే ఈ రాష్ట్రాలు కదులుతాయా, లేకపోతే కదలవా? ఆన్సర్ ఇవ్వవా? మహిళలు అంత ఎదవల కింద కనిపిస్తున్నారా అమ్మా అందరికి? మీకు ఓట్లు వేయడానికి మహిళలు కావాలా?
ఓట్లలో రాజకీయాల్లో మహిళలు కావాలి మీకు పనులు చేసి పెట్టడానికి. అలాగే ఓటు బ్యాంకు, మహిళలదే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. మహిళలు ఏది తలుచుకుంటే ఆ రాజ్యం ఉంటది అక్కడ. అది గుర్తు పెట్టుకోండి, ఆ ప్రభుత్వం ఉంటది. మహిళల మనోభావాలను ఇంత కించపరిస్తే కనీసం దాన్ని ఖండించిన వాడు ఎవడు లేడండి, ఎవ్వడ కాడు. అమ్మ మేము ఖండించాం, అమ్మ మేము కూర్చోండిరా, మీరు ఇళ్లలోనే కూర్చోండి. ఓ అమ్మ మీరు ఇళ్లలోనే కూర్చోండి. రాజకీయ నాయకులకే నేను చెప్తున్నా, మా టైం వచ్చినప్పుడు మేము ఏం చూపించాలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేయాలో అది చేస్తాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు మ్యామ్? ఎవరిని కూడా దాన్ని ఏమంటారంటే విమర్శించేటటువంటి నైతిక హక్కు ఎవరికి లేదమ్మా. అందులో ముఖ్యంగా మహిళల్ని, ఏ మహిళ అయినా సరే, నువ్వు బజారు సంబంధీకులైనా సరే అని అంటే నీకేమి హక్కు ఉంది నువ్వు వేలెత్తి చూపించడానికి? వాడెవడో పని కట్టుకుని మరీ పెడుతున్నాడు, బజారు పూలు పెట్టుకొని బజారు మీద తిరిగే మహిళల్ని ప్రోత్సహిస్తున్నావా అన్నాడు. చెప్పుతో కొడతా బాడ్కావు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎవరిని తిరగమంటాడమ్మా? ఎవరిని తిరగమంటాడు? నీకు చేతనైతే చేతుల్లో పట్టుకున్న నీ బైబిల్ సాక్షిగా అలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారంటే, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహిళల్ని సంస్కరించరా రాస్కే. ఒక మహిళ అందంగా రెడీ అయ్యి ఒంటి మీద నగలు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకుంటుంటే చూసే మగవాళ్ళకి చేతులకి నమస్కరించాలి అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి మన నాన్న మనం నేర్చుకున్నామమ్మా. ఇంకొకటి కూడా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని ఎందుకన్నారు అని అంటే, ఆ పాజిటివ్ వైబ్రేషన్ నువ్వు ఇస్తే దేవత ఉండడానికి ఇష్టపడుతుంది, ఏంజల్స్ ఉండడానికి ఇష్టపడతారు, దేవదూతలు, వాళ్ళ భాషలోనే చెప్తున్నా, దేవదూతలు అక్కడ ఇష్టపడతారు. దేవదూతలు కూడా ఆడవాళ్లే. వాళ్ళు కూడా దేవదూతలు ఎంత అందంగా ఉంటారమ్మా, ఎంత చక్కగా అలంకరించుకుంటారమ్మా, ఎంత అద్భుతంగా ఉంటారమ్మా. వాళ్ళని కూడా నువ్వు అధిక అలంకరణ అన్నావు. అధిక అలంకరణ అంటే ఏంటో ఇక్కడ చెప్పండి. అతని ఉపమానం. మీ దేవదూతల అలంకరణ ఎంత గొప్పగా ఉంటుంది, ఎలా ఉంటుంది. మరి అలాంటి దేవదూతల్ని నువ్వు అవమానించినప్పుడు ఆ దేవదూతలు నీ చుట్టూ ఎక్కడున్నారు? దయ్యాలు తప్ప. అలాగే ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, అసలు ఇలాంటివి మాట్లాడడానికి నిన్నగాక మొన్న ఎవరో ఇంకొకటి పట్టుకొని వస్తున్నారు, ఎవరో సినిమా యాక్టర్ సుమను ఈ మాట మాట్లాడాడు, ఆడవాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు అని చెప్పేసి. ఒకటే నేను మాట్లాడుతున్నా, అతను చెప్పే విధానం ఏదైనా మేము ఖండిస్తున్నాము, ఏది అభ్యంతరకరమైతే. ఇంకొకటి ఏంటంటే, మర్యాదపూర్వకంగా చెప్పిన వాళ్ళని మేము పర్సనల్గా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాం. సార్ ఇది సిచ్యుయేషన్స్ ఉన్నాయి, ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆడదాన్ని మీరు కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్నిటిని అంటే పిచ్చి వ్యవహారాలని కాదమ్మా, డ్రెస్సింగ్ సెన్స్ లో కానీ ఏదైనా కానీ కొంతవరకు వెసులుబాటు అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా మేము చెబుతాం. ముందు నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పురా అంటే, ఎల్లన్నన్నాడు, పొల్లన్నన్నాడు, మల్లయ్య అన్నాడు, తొల్లయ్య అన్నాడు, తొట్రయ్య అన్నాడు, కొర్రయ్య అన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏడు ఫస్ట్. నువ్వు ఏడ్చిన తర్వాత అప్పుడు మేము ఎవరిని ఏడిపించాలో అప్పుడు ఆలోచిస్తాం. నీ ఏడుపులు నువ్వు ఎక్కడ ఏమి ఏడ్చావో, ఎందుకు ఏడ్చావో దానికి కారణాలు చెప్పు, అప్పుడు మాట్లాడతాం మేము. అంతేగాని కూర్చోబెట్టుకొని వాడన్నాడా వీడు, అరే నువ్వు ఎందుకురా పక్కనాడిని కొట్టావనంటే, ఆ పక్క వీధిలో ఆడాడిని కొట్టలేదా, ఈ పక్క వీధిలో ఈడి కొట్టలేదా, మొన్న మీ అన్నని మీ తమ్ముడు కొట్టలేదా, ఎందుకు మాట్లాడతావురా? నువ్వు అంటే ఎందుకు నా కొడుకుని ఎందుకు కొట్టావు, లేదా నా కూతురు ఎందుకు కొట్టావు నిన్ను అడుగుతున్నా. నువ్వు దానికి సమాధానం చెప్పడం మానేసి, ఆ పక్కింటి వాళ్ళు కొట్టుకున్నప్పుడు మీరేం చేశారు, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ చెల్లెలు కొట్టినప్పుడు ఏం చేశారు, ఈ పక్కింటి వాళ్ళు దీంట్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏమీ లేదు తల్లి. వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. డిఫెన్స్ అంటే అర్థం కాదు, ఆత్మరక్షణలో పడ్డారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఆత్మరక్షణలో పడి ఏం చేయాలో అర్థం కాక ఎదురు దాడి మొదలు పెట్టారు. అబ్బే సమస్య లేదు, ఎక్కడ ఏం చెయ్యాలనో మాకు బాగా తెలుసు. ఇప్పుడు డీజీపీకి కంప్లైంట్ అనగానే గబగబా ఒక మోక వెళ్ళిపోయింది, ఒక గుంపు వెళ్ళిపోయింది, కంప్లైంట్లు మేము ఇచ్చేసామన్నారు. దేనికి ఇస్తారు నువ్వు కంప్లైంట్లు? నువ్వు ఏమంటే మేమేమన్నావు అనేటటువంటిది అక్కడ నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలిరా అబ్బాయి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, పూర్తి వీడియో బయట పెట్టండి, అప్పుడు ఇంకా వస్తది అసలు సిసలు విషయాలు వస్తాయి బయట. అసలు అక్కడ ఒక చాలా తక్కువ వీడియో ఉంది కదా, ఉంటే ధైర్యం ఉంటే పూర్తి నిడివి ఉన్న వీడియో బయట పెట్టండి. ఇక్కడే 2 కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, అది ఎక్కడో చర్చిలో మాట్లాడాడండి, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి, ఫైనల్ గా క్లారిటీ ఇస్తా. ఎక్కడో చర్చిలో మాట్లాడాడండి, అది ఎవరిని ఉద్దేశించింది కాదండి అని చెప్పేసి అని మాట్లాడారు. అండర్లైన్ దిస్ పాయింట్. రెండో విషయం, ఇంకొకటి మాట్లాడుతూ, ఏమంటే అక్కడ అందరూ ఉన్నారండి,
సకల మతాల వేదిక అది, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ చప్పట్లు కొట్టారండి అని మాట్లాడుతున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో ఫస్ట్ అది రిలీజ్ చేసి చావండి. చప్పట్లు కొట్టిన ఒకటి ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మీ సొంత చర్చిల్లో మాట్లాడా లేకపోతే విభిన్న మతాల ఐక్య వేదిక మీద ఆయన మాట్లాడా? ఇది క్లారిటీ ఇవ్వండి. మీకే క్లారిటీ లేదు, తగలట్లేదు. ఒకటి. రెండో విషయం, చాలా మంది ఏం మా చర్చిలో మేము మాట్లాడుకుంటామండి, ఏమైనా మాట్లాడుకుంటామండి, మీకెందుకండి అన్నారు.